నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిన 64 మంది ఎమ్మెల్యేల నుంచి 23 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను పెట్టిన తమ్లెన్ ఇక్కడ మాట్లాడే ముచ్చట యాజ్ ఇట్ ఈస్గా 90% 100% వరకు మ్యాచ్ అయ్యేదే పెట్టాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిసారి మాట్లాడుకుంటూ మా వల్ల ఏది చేత కాదు, మళ్ళీ మేము గెలుస్తామో లేదో కూడా తెలియదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. నిన్న సరూర్ నగర్లో నిరుద్యోగుల సభ జరిగినప్పుడు అక్కడ కేటీఆర్ గారు మాట్లాడారు. మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చి ఉండుంటే నేను బాధ్యతగా రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి ప్రతి ఒక్క సభ నుంచి ఆయన సవాల్ విసురుతా ఉన్నాడు. దాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుని అదే చేయాలి కదా. వీళ్ళ దగ్గర ఆధారం లేదు, తిప్పి కొడితే సబ్జెక్ట్ లేదు, ఓ ఆబ్జెక్ట్ తెలియదు, ఏమి తెలియని వాళ్ళందరూ ఈరోజు ఎమ్మెల్యేగా కొనసాగడం ఘోరం. అట్లాంటి వాళ్ళని ప్రజలు నిన్నుకోవడం ఇది మరీ ఘోరం. అందులోనూ రామగుండానికి సంబంధించిన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కేటీఆర్ రాజీనామా చేయని చెప్పేసి ఇట్లా పత్రాలు చూపెడతా ఉన్నాడు. మరి అందులో A4 షీట్లో టైప్ చేసుకొని వచ్చి మేము ఇచ్చినామంటే కాదు కదా. ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిర్రు, నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి, ఏ గ్రౌండ్ లో మీరు గ్రౌండ్ పెట్టారు, ఏ హాల్లో మీరు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఏ సభ మీద వేదికగా మీరు జాబుల పత్రాలు అప్పగించారో అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అయితే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు సబ్జెక్ట్ లేకుండా బేస్లెస్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. కాలబ్రహ్మం గారు చెప్పారు, ఏమని చెప్పారంటే పిచ్చోళ్ళకే రాజ్యాధికారం వస్తుంది, సోయలేని వాళ్ళకే పెద్ద పెద్ద పదవులు వస్తే వాళ్ళే రాజ్యాన్ని వెళ్తారని చెప్పేసి మాట్లాడిన ముచ్చట్లు కూడా మనం చూసాం. అయితే ఈ ఒకసారి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మాట్లాడిన ముచ్చట్ని ఒకసారి మీరు కూడా వినుకునే కార్యక్రమం చేయరి చూడండి ఒకసారి. మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే మళ్ళీ రిపీట్ చేస్తున్నా కేటీఆర్ గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను ఈ రోజు సవాల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి, 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా. रुको जरा सबर करो. ఈరోజు నేను ఆధారాలతో సహా ఒక సామాన్య తెలంగాణ పౌరుడిగా నిఘాతైన కాంగ్రెస్ కార్యకర్తగా బాధ్యత కలిగిన ప్రజలతో ఉంటున్న శాసన సభ్యుడిగా నీకు ఆధారాలను చూపిస్తాను. రిపోర్ట్ 70,664 కేటీఆర్ గారు క్షమాపణ చెప్పి మీరు చెప్పిన తప్పిదానికి మేము ఇచ్చిన లెక్కకి మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా రాష్ట్ర ప్రజలకు క్షమించమని కోరుకుంటారా ఈ విజ్ఞతకు చూస్తున్న విషయాన్ని. అయితే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు పెద్ద మేధావి లెక్క దిగొచ్చింది. ఇక మామూలు మేధావి కాదు, చాలా పెద్ద మేధావి. ఇటువంటి మేధావి ఇంతకుముందు ఇక్కడ రాలా, నాకు తెలిసి రాబోడు కూడా. ఎంత తెలివి ఉంది సార్ మీకు. నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్ పట్టుకొని వాళ్ళు ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేసుకుంటూ వాన ఎండాను చూడక లాఠీ దెబ్బలతోటి దెబ్బలు తినుకుంటూ ఈరోజు ఒక్క ఉద్యోగాలు మాకు రాలేదని చెప్పేసి రోడ్ల మీద తిరుక్కుంటూ GO 46 రద్దు కాలేదని చెప్పేసి గ్రూప్ 2 ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉంటే ప్రియాంక గాంధీ వచ్చి సంవత్సరానికి ఒకసారి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేడం గారు చెప్తే, అదేవిధంగా యూత్ డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ మాట ఇచ్చిపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి 3 సంవత్సరాలు అయింది. ఈరోజు మాట తప్పినందుకు బాధ్యతగా మీరు 64 మంది ఎమ్మెల్యేలు బాధ్యతగా రాజీనామా మీరు చేయాలి. మీరు రాజకీయ సన్యాసం తీసుకోవాలి. మీరు కాషాయం జెండా వేసుకొని మీరు సీదా కాశ్మీర్కి వెళ్ళిపోవాలి, వెళ్ళి ఆడ తపస్సులు చేసుకోవాలి. ఈరోజు మీరు రాజీనామా చేయాలి. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్న మీరు ఈరోజు 3 సంవత్సరాలు మీరేం చేశామో మేము ఫలానా చేసామని చెప్పుకోవడానికి కూడా మొహం చాటుకోవట్లేదు కదా. మీరు బయటకు వచ్చి ఈరోజు మైకులు పెట్టేసి ప్రెస్ మీట్లు పెట్టేసి కేటీఆర్ తిరిగితే మాకు మంచి మైలేజ్ వస్తుంది, కేసీఆర్ తిరిగితే మాకు మంచి మైలేజ్ వస్తుంది. తిట్టి సీఎం ఎవడైనా అవ్వచ్చు, తిట్టి మంత్రి ఎవడైనా అవ్వచ్చు, తిట్టి ఎమ్మెల్యే ఎవడైనా అవ్వచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటోడు నిజమైన నాయకుడుగా ఎన్నుకోబడతాడు. ఆనాడు కేసీఆర్ ఉద్యమాలు చేశాడు, ఎందరో మంది బలిదానాలు జరిగినాయి. అవన్నీ చూసి నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా నిరాహార దీక్ష చేయబడితే కేంద్ర ప్రభుత్వం మెడలు వంగినందుకే తెలంగాణ వచ్చింది. వచ్చినందుకే ఒక్కడైతే నేను చెప్పగలుగుతా, తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వని ఎవడు చెప్తుండు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ కదా మొదలుపెట్టింది. ఉద్యోగస్తులను నిరుద్యోగులను రెచ్చగొడుతూ
నేనే ఉద్యోగాలు ఇస్తా, మీకు దగ్గరుండి ఇస్తా, వచ్చి రాగానే జియో 46 రద్దు చేస్తా అని చెప్పేసి ఆ మురికి మాటలతోటి మాట్లాడిన ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఏమని చెప్పాలా? ఈరోజు 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తా అని చెప్పేసి తప్పించుకొని తిరుగుతున్నాం. మీరు వరుసబట్టి రాజీనామా చేయాలి. ఈరోజు 420 హామీలు మీరు 100 రోజులు అని చెప్పారు. ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నందుకు మీరు రాజీనామా చేయాలి. రైతులకు రైతు బంధు ఇవ్వకుండా ఆ బంధుని కాస్త రాహుల్ బంధు చేసినందుకు మీరందరూ కలిసి రాజీనామా చేయాలి. ఈరోజు పేద ప్రజలకు భూములు ఇస్తాను నమ్మించి ఉన్న భూముల్ని కాస్త మీరు కబ్జాలు చేసుకుని తిరుగుతున్నారు కాబట్టి ఈరోజు రాజీనామా మీరు చేయాలి. కాళేశ్వరం ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని కట్టుడు చేతగాక ఈరోజు ఒక సిమెంట్ తీసుకొచ్చో కంకర తీసుకొచ్చో దాన్ని నింపి మంచి చేసి నీళ్ళు అందించాల్సింది పోయి ఈరోజు చేతగానం లెక్క అది కూలింది, వంగింది, తొంగింది, పోయింది అనుకుంటూ చేతగాని సన్నాసి మాటలు మాట్లాడుకుంటూ చేతగాని తను లెక్క ప్రవర్తించే మీరు రాజీనామా చేయాలా? ఈరోజు అడ్డదిడ్డంగా సబ్జెక్ట్ లేకుండా అడ్డగోలో మాట్లాడే మీరు ఈరోజు రాజీనామా చేయాలా? నేను చెప్తున్నా కదా, మీరు కనుక మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న 64 మంది ఎమ్మెల్యేలు కానీ నేను ఒకటే సవాల్ చేయదలుచుకున్నా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఏ టైంలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేట్ మాకు కంప్లీట్గా బహిరంగంగా చెప్పాలా. ఏ గ్రౌండ్లో మీరు గ్రౌండ్ పెట్టారో చెప్పాలా. ఏ నిరుద్యోగం ఉరికిచ్చి మరి సెలెక్ట్ చేశారో అది కూడా చూపెట్టాలా. ఏ హాల్లో మీరు ఎగ్జామ్ కండక్ట్ చేశారో అది కూడా చూపెట్టాలా. ఎవరికి ఉద్యోగ పట్టాలు ఇచ్చిర్రో అది కూడా మీరు చూపెట్టాలా. అది చూపెడితే తెలంగాణ సమాజం ఏకమై కేటీఆర్ దగ్గరుండి రాజీనామా చేయించి ఆ రాజకీయ సన్యాసం చేయించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీరు అమలు చేయకుంటే, మీరు చూపెట్టుకుంటే మీరేం చేయాలా? మీరు 10 గాడిదలు కనుక్కోండి అందరు కలిసి. 64 మంది ఎమ్మెల్యేలు 10 గాడిదలు కనుక్కొని ఊరు పంట మేపుకుంటూ తిరగండి. ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్మింది కదా. తెలంగాణ సమాజం మీరేదో చేస్తారని చెప్పేసి మీ మీద ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ఎన్నో రకాలుగా ముందుకు తీసుకొస్తూ పొగుడుకుంటూ భుజాల మీద ఎత్తుకుంటూ రంగరంగ వైభవంగా మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చింది కదా. అటువంటి ప్రభుత్వాన్ని ఏం చేద్దాం మరి మీరే చెప్పండి అందరు కలిసి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీకి మినిమం సబ్జెక్ట్ లేదు. ఈరోజు చదువు రానోళ్ళు, ఈరోజు పేరుకు మాత్రమే డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, ఎల్ఎల్బీలు ఇది చేసుకొని ఇదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు ప్రజాస్వామ్యం పైన 1% కూడా అవగాహన లేదు వీళ్ళకి. అసలు వీళ్ళకి లెక్కలు రాదు. ఎందుకు, దేనికోసం? మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు దేనికోసం ఇదంతా? మీకు కూడా మంత్రి హోదా ఇవ్వాలన్నా, మీకు కూడా జెట్ సెక్యూరిటీ లాంటి కల్పించి మంచి కారు ఇచ్చే కార్యక్రమాల కోసం చేస్తా ఉన్నారు ఇదంతా. మొన్న అద్దంకి దయాకర్కి, రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే అద్దంకి దయాకర్ గారికి, అదేవిధంగా బల్మూరి వెంకట్కి, నిన్న మొన్న వేముల వీరేశం, విజయ రమణారావు, ఎన్ఎం శ్రీనివాస్ గారికి విప్పులుగా ఉండే వాళ్లకు మంత్రి పదవి హోదా ఇచ్చిర్రు. మీకు కూడా అది రావడానికి ఈ మైలేజ్ పెంచుకోవడానికి చేస్తూ ఉండరు. కానీ 64 మందికి ఒక్కటే చెప్పదలుచుకున్నా, రాబోయే రోజుల్లో మీ అనుచరులు కూడా మీకు ఓటేరు. వాళ్ళు ఒక అవకాశం రావాలని ఎదురు చూస్తున్నారు అంతే. ఒక టైం వచ్చినప్పుడు మీరు గుండెలు బాదుకొని ఏడ్చే రోజులు దగ్గరనే ఉన్నాయి. మీ వాళ్ళే మిమ్మల్ని కాదని వీడిపోయే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. గేటు కాడ కావాలంటూ ఆ పార్టీలో వెళ్ళిపోదామని చూస్తున్న ఆ నాయకులందరూ మీ గుండెల మీద ముద్దు పెట్టేసి వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అదే రామగుండం పరంగా చూసుకుంటే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి కూడా శుక్రదశ మొదలని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి ఆయనకి ఏమన్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, అది ఇచ్చినామంటే మీరు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు కదా, మీరు ఇచ్చే 5 లక్షలు మేస్త్రికి కూడా సరిపోతలేవు. అది మీకు గుర్తుపెట్టుకోండి. మీరు జాగా కొనిచ్చి ఓ 20 లక్షల ఇల్లు కనిస్తే అది మీ ఇల్లు అయితే, అది ఇందిరమ్మ ఇల్లు అని. ఈరోజు 18-20 లక్షలు వాళ్ళ పెట్టుకుంటున్నారే, మీరేం పెడుతున్నారు? ఈరోజు నిరుద్యోగులు రోడ్ల బండి తిరుగుతూ ఉంటే వీళ్ళందరికీ చులకన. వీళ్ళు యువతకు ఒక్క ఉద్యోగాలు ఇచ్చే పని పెట్టలేదు, వీళ్ళు జాబ్ మేళ పెట్టలేదు. వీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు అంతో కొంత ఆ పోలీసు ఉద్యోగాలను వచ్చాయి, ఆ నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. మిగతా రకరకాల శాఖల్లో ఉద్యోగాల భర్తీ అవకాశాలను వచ్చాయి. వీళ్ళ ప్రభుత్వాలు అసలు ఉద్యోగాలు వస్తున్నాయో, ఎవడెక్కుతున్నాడో, ఎవడు దిగుతున్నాడో, ఒక్క ఉద్యోగి రిటైర్మెంట్ కావట్లేదట. అంటే ఏంది ఇది? కొత్త వాళ్ళని తీసుకోరు, పాత వాళ్ళని పంపించరు, వాళ్ళని అట్లే ఉంచుకుంటారు. ఇక ఇవన్నీ మతిలేని మాటలు. ఏదో రేవంత్ రెడ్డిని మెప్పించాలా ఏం లేదని సింపుల్గా చెప్తా వినుర్రి. రేవంత్ రెడ్డి మొన్న అందరినీ కూర్చోబెట్టి క్యాబినెట్లో బెదిరించిండు. కేటీఆర్ నన్ను పొట్టుపోటు తిరుగుతూ ఉన్నాడు, ఆ ఆర్ఎస్పీ ఆధారంతో దంచి కొడతా ఉన్నాడు. హరీష్ రావు అయితే నా విలువ లేకుండా చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నన్ను దుమ్ము తిడుతూ ఉంటే 64 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు మీరు ఏం చేస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉంటే మీరు జస్ట్ దాన్ని ఇది చేసుకోలేరు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చూస్తున్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివేట్ అవ్వడు. ఒక్కొక్క ఎమ్మెల్యేలు అసలు పట్టించుకొని ఎమ్మెల్యేలు
3 సంవత్సరాల మోరీలో ఎలుక బోరియాలో దాచుకున్న ఎమ్మెల్యేలు మెల్లమెల్ల బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గురించి మెప్పు మాట్లాడు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. బెదిరిస్తుండ్రు రేవంత్ రెడ్డి. అందుకని నేను ఒకటే అంటున్నా, చాతకానోళ్ళందరూ ఈరోజు కేటీఆర్ కేసీఆర్ అనేది చెడతారు. మరి మీరు 3 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో అది చెప్పాలి. అది చేసి మీరు మాట్లాడండి. మేము ఇది చేసాం బాధ్యతగా, కేసీఆర్ కన్నా గొప్పోళ్ళం అని చెప్పేసి ప్రకటింపుకొని, సరే కాళేశ్వరం మీ ఖాతాలు వేసుకోండి, ఇంకేమన్నా మీ ఖాతాలు వేసుకోండి, ఇది చూపెట్టిన మేము ఫలానా 3 సంవత్సరాలు ఇది చేసామని చెప్పడానికి ఏదైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? పట్టుమని 10 చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఒక్కటి కూడా లేదు వీళ్ళ దగ్గర. ఏమనంటే కేసీఆర్ అప్పుల గురించి మాట్లాడతారు. తెలంగాణ రాకముందు ఏ బొక్కలు దాచుకున్నారు మీరందరూ? మరి నిరుద్యోగత, ఉద్యోగాలు లేక ఆంధ్ర వాళ్ళందరూ ఉద్యోగాలు దంచుకుపోతా ఉంటే మీరు అప్పుడు ఎడిపోయారు, మీ గొంతులు మూగపోయినాయా? ఈరోజు ఉద్యోగాలు ఇచ్చుడు చేత కాదు మీకు. ఈరోజు ఒక సబ్జెక్ట్ మీద ఆబ్జెక్ట్ మాట్లాడటం తెలియదు మీకు. అట్లాంటిది మీరు ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్ రాజీనామా ఇంకో వీడియో చూపిస్తాయి అనేది మీరు చూడండి. మళ్ళీ బీజిఎంలు ఢాకు మహారాజ్ బీజిఎంలు గిప్ 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 అనుకుంటూ మంచి బీజిఎంలు వేసి ఇదో హీరో అయిపోదాం రాత్రికి రాత్రి. ఇది ఇంకో వీడియో చూడండి. ఇక లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేసి, లక్షల కోట్ల అప్పు చేసిర్రు, రాష్ట్రానికి ఖజానా నుంచి ఖాళీ చేసిర్రని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గిట్లా అప్పు ఇచ్చిర్రా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు? లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ అప్పులు ఇచ్చిర్రా మీరందరూ కలిసి? తెలంగాణ రాకముందు 76,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రం అప్పులతో ఏర్పడింది. అప్పులు ఏర్పడితే ఏనాడు కూడా కేసీఆర్ మాకు అప్పు ఇచ్చిపోయిర్రు, మాకు అది చేసిర్రు, ఇది చేసిర్రని ఏమన్నా మాట్లాడిండా? నేను ఒకటి బాధ్యతగా చెప్తా, ఒక్కసారి వినుకొని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. కేసీఆర్ మునగాడు కాబట్టి అప్పు తెచ్చిండు. ఎందుకు? నేను తీరుస్తా. మళ్ళీ ఎప్పుడైనా అప్పు తీరుస్తానే ఆలోచన ఉన్నోడే అప్పు తీసుకొస్తాడు. కేసీఆర్ అప్పు తెచ్చిండు, తెలంగాణను మొలిపించిండు. తెలంగాణ అంధకారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని కోటి కాంతులతోటి వెదజల్లేటట్టుగా 24 గంటల కరెంటు, పుష్కలమైన వాటరు, ఆ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రంలో ఇది తెలంగాణ అని చెప్పుకునే సత్వ, దమ్ము, ధైర్యం మొత్తం ప్రకటించింది కేసీఆర్ గారు. ఈరోజు మాట్లాడుతున్నావు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యోగాలు రాలని చెప్పేసి ఎవడన్నాడు? ఈ తెలంగాణ ప్రాంతంలో ఎంతో గొప్పగా చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాని సందర్భంలో కూలి పనికి వెళ్ళారు పక్క రాష్ట్రాలకు, కూలి పనికి. అట్లాంటి తెలంగాణలో ఈరోజు మెరుగైన చదువులు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఈరోజు వ్యవసాయ రంగంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈరోజు ఒక డైరీ ఫామ్ పెట్టుకుంటే మనం ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకం చేసుకుంటే దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఈ తెలంగాణలో తెలివి పుట్టించినోడు కేసీఆర్. అప్పులు ఒకటే పుట్టియాలా, తెలివి పుట్టించినోడు కేసీఆర్. ఉద్యోగ ఉపాధిని కల్పించింది కేసీఆర్. తెలంగాణలో ఏ విధంగా బతకాలి, 10 మందిని ఏ విధంగా బతికించాలని చెప్పేసి నేర్పించింది కేసీఆర్. పక్క రాష్ట్రాల్లో పోయి నువ్వు ఎవరో కిందో బాంచనగిరి చేసినందుకు నీ తెలంగాణలో ఉంటూ నీ తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటూ చైతన్యవంతం చేసింది కేసీఆర్. ఈయన చెప్పుడు చాదే కదా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. 2014 ముందు మీరు ఎక్కడున్నారు, ఏ బొక్కలు దాచుకున్నారు, మీరు అందరు కలిసి ఏ గుహల్లో దాక్కున్నారు. ఈరోజు ఆది మానవులు లెక్క బయటకు వచ్చి మీరు ప్రగాభాలు పలుకుతూ ఉన్నారు. 3 లక్షల అప్పులు, 4 లక్షల కోట్ల అప్పులు మీరు ఇచ్చిర్రా, మీ ఇంట్లో నుంచి తీసుకొని ఇచ్చిర్రా. ఈరోజు కేసీఆర్ 3 లక్షల అప్పు చేసిండు బాధ్యతగా, తీరుస్తానే ఆలోచన ఉన్న మొగోడు కాబట్టి కేసీఆర్ అప్పు చేసిండు బాధ్యతగా. తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ని 3 లక్షల కోట్ల రూపాయల దాకా చేసిన ఘనత ఉన్నోడు కేసీఆర్ మాత్రమే. మరి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు మీరందరూ? వచ్చిన 3 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు కదా, మరి తీసుకొచ్చినప్పుడు ఏ బొక్కలు పెట్టిరో చెప్పండి జరా. రేవంత్ రెడ్డి హార్కో కంపెనీ నుంచి ఆ ఎలక్ట్రల్ బాండ్ తాకట్టు పెట్టి, ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి, ఆ ప్రభుత్వ విశ్వవిద్యాలయ కాలేజీల యొక్క భూములను తాకట్టు పెట్టి, ఆ డెవలప్మెంట్ పేరుతోటి భూముల్ని కబ్జాలు చేసి, మరి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి, ఆర్బీఐ నుంచి రకరకాల విధులతోటి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఎవరి బొక్కలు నీకిర్రు? ఏ బొక్కలు దాచిపెట్టిన డబ్బులంతా? 4 లక్షల కోట్ల రూపాయలు ఎవరు పంచుకున్నాడు? ఎవరు తిన్నాడు? తిన్న అడ్డగాడిది ఎవడు? పెట్టగలవు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్? పెడితే చెప్పు. బాధ్యతగా మన ఇద్దరం కలిసి మీరు చెప్పినట్టుగానే కేసీఆర్ అప్పు చేశానని చెప్పి ఒప్పుకుందాం. ఈరోజు నువ్వు ఏదైతే రామగుండంలో తిరుగుతా ఉన్నావు కదా, రోడ్లు నీ జీవితం అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏపీయాలా? ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎన్టీపీసీని డెవలప్మెంట్ చేసింది కూడా, రామగుండంలో వివిధ ఫ్యాక్టరీని డెవలప్మెంట్ చేసింది కూడా, రామగుండంలో వివిధ బొగ్గు సంస్థని కూడా బిల్డ్ చేసింది కూడా అదే బీఆర్ఎస్ హయాంలో జరిగింది. అప్పులు, కుప్పలు, తొప్పులు అని మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు నీకు పదవి రావడానికి గల కారణం కూడా అదే కేసీఆర్. ఈరోజు నువ్వు కుర్చీ ఈరోజు నీకు దక్కిందంటే అది కేసీఆర్ భిక్ష వల్లే. నువ్వు రోడ్ల మీద ఈరోజు బ్రహ్మాండంగా కార్ల మీద కాన్వాయిలు వేసుకొని తిరుగుతాను చూసినావా, అది కూడా కేసీఆర్ చనువతోటే. తెలివిలేని మాటలు మాట్లాడితే తెలంగాణ ఊకోదు. తెలంగాణ గురించి తెలుసుకొని మాట్లాడు. మొదలు మీతో ఏమైతే చెప్పుర్రి.
కేసీఆర్ ముచ్చట పక్కన వదిలిపెట్టేర్రి. మీతోటి ఏమవుతుంది ఉందా అని అడుగుతున్నా. కేసీఆర్ అంత దమ్ము లేకపోయినా 1% ఆయన కాలిగోటికి సరిపోయే పర్సెంట్ అని మీ దగ్గర ఉందా? లేదు. కాబట్టే మాటకోసారి కేసీఆర్, పూటకోసారి కేసీఆర్. ఇదేనా బతుకంతా? ఇదేనా? ఇదే భజన చేసుకుంటూ బతుకుదామా? ఇంకా అంతే బతుకులే అంత వినురిగా. ఏ వెల్ఫేర్ కూడా చేయలేని పరిస్థితి చరిత్ర మీది. ఎన్ని అప్పులు చేసినా అప్పులు కేసీఆర్ అప్పులు కడుతూ నిరంతరం ప్రజా సంక్షేమాన్ని నడిపిస్తూ ఉద్యోగం. చూడండి కింద కింద స్క్రిప్ట్ చదువుతాడు చూడండి. ఆయనకు సరిగా తెలుగు కూడా మాట్లాడ రాలేకపోతున్నారు. ఇక్కడ మనకు అర్థమవుతుంది. కింద స్క్రిప్ట్ చూసి ముందు చెప్తా ఉన్నాడు మనిషి. అప్పుల గురించి, కేసీఆర్ తప్పుల గురించి భలే చెప్తున్నారు. వినుండ్రి. సమయానికి జీతాలు ఇస్తూ ఎక్కడ ఎలాంటి అవరోధాలు రాకుండా ప్రభుత్వాన్ని భారతదేశంలో సంపాదన చేసే దిశగా రైతు భరోసాలో మీరందరూ మీకు సంబంధించిన నాయకులే ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. కేవలం భారతదేశంలో ఎక్కలేని విధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది. సరిపోయింది. సరే కేసీఆర్ అప్పే చేసి ఉండొచ్చు. సరే కేసీఆర్ మొత్తం తెలంగాణలో ఏదో చేసి ఉండొచ్చు. మరి మీరేం చేస్తున్నారు? మరి ఒక్కడు చెప్పు. ఎవరిని జోకే కార్యక్రమం మనకు వద్దు. మీరేం చేసిరు చెప్పండి సార్ ఒకసారి. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, మీ ప్రభుత్వం ఏం చేసింది? 3 సంవత్సరాల నుంచి గడ్డి గిట్ల బీక్తా ఉన్నారు. మీరు అందరు కలిసి ఏం చేస్తూ ఉన్నారు? మీరే చెప్పుర్రి. ఇప్పుడు కేసీఆర్ పట్టుమని 10 సంవత్సరాల మేము ఇది పీకామని చెప్పేసి ఇది చూపెట్టడానికి వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేయగలరో, వాళ్ళు ఏం చేసిర్రో ఈరోజు చూస్తే అన్నీ అవపడతాయి. అక్కడ దాకా ఎందుకండి? మీ టైర్లు ఉన్నాయి కదా, మీ టైర్లు తిరుగుతున్న రోడ్లే చెప్తే కేసీఆర్ ఏం చేసి అని చెప్పేసి. అట్లాంటిది మీరేం చేశారు అని అడుగుతున్నాం. ఏం చేశారు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది 3 సంవత్సరాలుగా మీరు ఏ గడ్డి బీక్కొని తీసుకొచ్చారు, ఎక్కడ మోపులు కట్టారని చెప్పేసి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని చెప్పేసి మన కేటీఆర్ కూడా మాట్లాడడం కూడా జరిగింది. చెప్పుర్రి ఏం చేసిర్రు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు? ఒక్కసారి చెప్పుర్రి, దయచేసి చెప్పుర్రి. ఏం చేసిర్రో చెప్పుర్రి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎన్ని రోజులండి సార్? ఎన్ని రోజులండి? ఇంకా ఇదే విధంగా మబ్బి పెట్టుకుంటూ, ఇదే విధంగా కాలయాపన చేసుకుంటూ ఇంకెన్ని రోజులు అడుగుతున్నాం? ఏమైనా లాభం ఉందా మీతోటి ప్రజలకు? రూపాయి పావలా 1% అయినా దండగా మీ పరిపాలన దండగా. నేను ఒక్కడే చెప్తున్నా. ఏ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అయితే స్క్రిప్ట్ ప్లే చేసుకుని చదువుతా ఉన్నారో, నేను ఒకటే చెప్తున్నా, రాబోయే రోజున అదే రామగుండంలో మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల డిపాజిట్లు కూడా దక్కదు. గుర్తుపెట్టుకోండి. ఒక ఓటు కూడా మీతోటి తిరుగుతున్న అనుచరులు కూడా మిమ్మల్ని వదిలిపోయే రోజు కూడా దగ్గరనే ఉంటుంది. అది మీరు గమనించుకోర్రి.